హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరింతగా మన ఛానల్ మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్, భార్యని వదిలేద్దామనుకుంటే అత్త తగిలింది పార్ట్ 2 మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు అత్తతో ఏం జరిగింది, ఏం చేశాడు, వాళ్ళ మధ్య బంధం ఎలా పెరిగిందనేది ఇప్పుడు మీకు పూర్తిగా చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. సంధ్య వాళ్ళమ్మ ఇంట్లోకి తీసుకెళ్ళి తన అందాలను చూపించేసరికి తనకు ఏం చేయాలో కూడా తెలియలేదు. ఉదయ్ నోటి నుండి మాటలు రాలేదు. సంధ్య వాళ్ళ అమ్మ బత్తాయి పళ్ళు చూసి నోరు అలా వెళ్ళబెట్టి తన దగ్గరికి వెళ్ళిపోయి వాటిల్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు. తనకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు అలా ఆనందిస్తూ ఉండగా సంధ్య వాళ్ళమ్మ, స్వప్న వాళ్ళమ్మ, బాబు ఇంకా లేవు ఉదయ్, నీకు ఇవి సరిపోతాయా, ఇంకా ఏమైనా కావాలా అని అన్నది. నాకు ఎలా ఉండాలో, ఎలా కోరుకున్నానో అలానే ఉన్నదంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు త్వరగా ఆకలిగా ఉంది, ఎంత త్వరగా స్వీకరిస్తానా అని ఆశతో ఉన్నాను అని అంటారు. అప్పుడు ఉదయ్ అని అక్కడ నుండి ఉదయ్ అండ్ స్వప్న వాళ్ళ అమ్మగారు బయటికి వచ్చేస్తారు. అప్పుడు స్వప్న వాళ్ళ అమ్మగారు, వదిన గారు, మీ అబ్బాయి ఒప్పుకున్నాడు, కొన్నాళ్ళు వీళ్ళిద్దరినీ విడివిడిగా ఉంచుదాం. ఉదయ్ మా ఇంట్లో ఉంటాడు, మీరు ఎలాగో అమెరికా వెళ్తున్నారుగా, అన్నయ్య గారికి వంట చేసినప్పుడు స్వప్నకి మీ ఇంట్లో ఉంటుంది అన్నది. ఏరా ఉదయ్, నీకు ఇష్టమేనా అన్నది వాళ్ళమ్మ. సరేనమ్మా అని అన్నాడు ఉదయ్. భోజనం చేశాక వాళ్ళమ్మ నాన్న స్వప్న బయలుదేరి ఉదయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. స్వప్న వాళ్ళ నాన్న ఢిల్లీ వెళ్తుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి డ్రాప్ చేయడానికి వెళ్ళాం. నేను ఉదయ్ ఆంటీ వెళ్ళారు. ఆయన మిలిటరీలో జవాన్. రైల్వే స్టేషన్ నుండి తిరిగి వస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఉదయ్. ఆంటీలో ఎంతో మార్పు గమనించాడు. ఇప్పుడు చాలా చనువుగా తన ప్రైవేట్ లైఫ్ గురించి చెబుతుంది ఉదయ్. మీ అంకుల్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాడు, వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతారు. నాకు ఆ ఫీలింగ్స్ మీద విపరీతమైన ఆశ ఉంటుంది. సమాజంలో పరువు కోసం ఏ తప్పు చేయకుండా నిర్ణయించుకొని ఒంటరిగా నాలో ఉన్న ఆవేదనను, ఆశలను అలా అణుచుకొని అల్లాడిపోతున్నాను. కానీ కూతురు కాపురం చెడిపోకూడదని ఆందోళనతో ఇలా నీతో అలా ప్రవర్తించాను. నేను చేసింది తలుచుకుంటే నాకే తప్పుగా అనిపిస్తుంది ఉదయ్ అని మౌనంగా అన్నది. మా అమ్మాయి చాలా మంచిది ఉదయ్, తన అందమైన రూపంలో బాగుంటాయి, కానీ తన పంట పొలంలో పండిన బత్తాయి పళ్ళు మాత్రమే ఎదుగుదల లేకపోవడం వలన ఎలా ఉంది. అన్ని విధాల లోపాలు లేవు. పెళ్ళికి ముందే ఈ విషయం చెప్పకపోవడం నా తప్పు అని అన్నది. నాకు కూడా ఆ హితమైన కోరికలు ఎక్కువ అంటే పెద్ద పెద్ద బస్తాయి పళ్ళు నాకు అంటే చాలా ఇష్టం. నేను ఫోన్లో కూడా ఎక్కువగా అలాంటి బత్తాయి తోటలున్న పళ్ళనే చూస్తూ రోజుగా నా చేతికి పని చెప్పుకుంటూ ఉంటాను. ఒక్కసారిగా స్వప్న బత్తాయి వనంలో పళ్ళు చూసి నాకు నిరాశ చెందింది అని అన్నాడు ఉదయ్. నాకు ఆ ఫీలింగ్స్ రావట్లేదు మీ అమ్మాయితో ఆ పని చేయడానికి అని అన్నాడు ఉదయ్. మీ అందమైన బత్తాయి తోటలో ఉన్న పళ్ళు నాకు బాగా నచ్చాయంటే మిమ్మల్ని ఈ రోజునే ఎలాగైనా సరే మిమ్మల్ని మింగాలని నాకు తృప్తి అన్నాడు.
నా కూతురు కాపురం నిలబడటానికి నేను దేనికైనా ఒప్పుకోవలసి వస్తుంది అంది సిగ్గుపడుతూ. అలా మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం తర్వాత పనులన్నీ పూర్తి చేసి 9 గంటలకి వాళ్ళ రూముకి చేరుకుంది అత్తగారు. లేత గులాబీ రంగు చీరతో పాలరాతి శిల్పంలా మరిసిపోతుంది. ఒళ్ళంతా చాలా అందమైన వంపు సంపులతో చాలా అందంగా ఉంది. 3 మల్లెపూలతో ఆ జడ కింద వరకు పొడుగ్గా ఉంది. అంకుల్ పెద్దగా వాడకపోవడం వలన కాబోలు ఆవిడ యొక్క అందాలు చాలా అందంగా బిగ్గా ఉన్నాయి. అలా దగ్గరికి వచ్చి, అల్లుడు ఇవిగో అని అంటూ తన చేతికి గ్లాస్ అందించింది. సగం తాగిన గ్లాసు తనకి ఇచ్చాడు ఉదయ్ తాగమని. ఇదేమైనా మొదటి రాత్ర, నేనేమైనా కొత్త పిల్ల కూతురుని అనుకున్నావా అని అన్నది నవ్వుతూ. నాకు మాత్రం ఇదే మొదటి రాత్రి అత్త, నేను కొత్త పెళ్లి కొడుకునేగా అన్నాడు ఉదయ్ ఆమె నడుము అలా ఆశగా చూస్తూ. ఆమె వచ్చి తన పక్కనే కూర్చుంది. తను ఆమె భుజంపై చెయ్యి వేసి, నీలాంటి అందమైన అత్త దొరకడం నా అదృష్టం అని అన్నాడు ఉదయ్. కానీ అల్లుడు ఇంక రెచ్చిపో, నా అందమైన భూము సరైన దున్ని పడక అల్లాడిపోతుంది, నా భూమి ఎండిపోతుంది అత్త అని అంటుంది. అప్పుడు ఉదయ్, అత్త ఇంక నిన్ను వదులుతానా, ఇంక నీ భూమిని అలా ఖాళీగా ఉంచుతానా అంటూ ఆమెను తన ఒడిలోకి వాల్చుకొని అలా తన అందాలను ఆస్వాదిస్తూ తన డ్రెస్సును అలా రిమూవ్ చేస్తూ ఉన్నాడు. తన అందాలను అలా చూస్తూ ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడు ఉదయ్. ఎత్తైన ఆమె అందమైన పర్వతాలను చూస్తూ తనకు తన్ను మరింత పిచ్చెక్కిపోయాడు. నిదానంగా అలా తన అందాలను ఆస్వాదిస్తూ అలా నెమ్మదిగా తన పనిని మొదలుపెట్టాడు. అలా ఇద్దరు ఏకాంతమైపోయారు. అలా ఒకరికి మత్తులోకి జారిపోయి ఉదయ్ ఇంకా తన పనిని మొదలుపెట్టాడు. వాళ్ళత్త ఇంకా చాలా ఆనందంగా ఎప్పటి నుంచో ఖాళీగా ఉంటుందేమో ఇంకా రెచ్చిపోయి ఉదయ్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టింది. అలా ఆ రోజు నుంచి వాళ్ళు కుదిరినప్పుడల్లా విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.